దేవుడు మనకు అనుగ్రహించిన ఈ యొక్క శ్రేష్టమైన సమయంలో పరిశుద్ధ గ్రంథముల నుంచి దేవుడు ఎన్నో వందల సంవత్సరాల క్రితం, వేల సంవత్సరాల క్రితం ఈ భూమి మీద దేవుని పిల్లలుగా మనం ఏ విధంగా బ్రతకాలి, సమాజంలోను, సంఘంలోను, దేశాలలో, విదేశాలలో దేవుడు కొన్ని చట్టాలను, కొన్ని న్యాయవిధులను, కొన్ని కట్టడాలు అలనాటి ఇశ్రాయేల్ నుంచి చెప్పుకుంటూ వస్తున్న కొన్ని మాటలు మనం ఆలోచిస్తే, దేవుడు అనగానే ఆయన సర్వాంతర్యామి, అన్ని విషయాల్లో ఉండేవాడు. దేవుడు అనగానే ఒక విషయానికి సంబంధించిన వాడు కాదు, ఆయన సమస్తమునకు సంబంధించిన వాడు. ఆ దేవుని నమ్మిన మనల్ని కూడా దేవుడు ఈ భూమి మీద ఎలా బ్రతకాలో, దేవుని పిల్లలుగా లేదా క్రైస్తవులుగా, ఆయన నమ్మిన వారుగా ఎలా జీవించాలో కూడా దేవుడి గ్రంథంలో ఆయన ఏం చేశాడు, రాశాడు. బైబిల్ అనగానే ఈ భూలోకంలో ఏదో ఆదివారమున ఈ 9 గంటల నుంచి 10 గంటలకు సంబంధించిన కార్యక్రమం ఇది, మిగతా బయటికి వెళ్ళిపోతాను, దీనికి మనకి ఏమి సంబంధం లేదనే పుస్తకం కాదు ఇది. కొన్ని మత గ్రంథాలు ఉంటాయి, కొన్ని మరి మత విశ్వాసాలు ఉంటాయి సమాజంలో, ప్రపంచంలో. వాళ్ళకి ఆ చోటుకి వెళ్ళినప్పుడే, ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడే ఆ దేవుడితో పని, మిగిలితే పని ఉండదు వాళ్ళకి. వాళ్ళు ఎలా తిరిగినా, ఎలా పాడినా, ఎలా డ్యాన్సులు వేసినా వాళ్ళకి ఏమీ సంబంధం ఉండదు. కానీ క్రైస్తవులుగా మన జీవితానికి, లోకంలో ఉన్న జీవితానికి చాలా తేడా ఉంటుంది. అందుకనే తిమోతి గారు ఒక మంచి మాట చెప్తూ ఉంటాడండి, సమాజమునకు వెలుపల ఉన్న వారితో మీకు మంచి సాక్ష్యం ఉండాలట. ఇక్కడ మీరు దేవుని వాక్యాన్ని నేర్చుకుంటున్న, దేవుని గురించి తెలుసుకుంటున్న మనమంట ఈ సాక్ష్యం ఎక్కడ ఉండాలంట? తిమోతి గారు రాసిన పత్రికలో చూడండి, చక్కటి మాట. ఆయన పెద్దల గురించి చెప్తున్న మాటలో ఒక మంచి మాట చెప్తారండి. ఆయన ఎలా ఉండాలంటే, వెలుపటి వారి వలన మీరేం చేయాలి, మంచి సాక్ష్యము. 3వ అధ్యాయం 1 తిమోతి 7వ వచనాన్ని మీరు చూడగలిగితే, మరియు అతడు నిందపాలై అపవాది ఉరిలో పడిపోకుండానట్లు, చూడండి, సంఘమునకు వెలుపటి వారి చేత, జాతకనాలు, సంఘమునకు వెలుపటి, సంఘంలో కాదు, సంఘమునకు వెలుపటి వారి చేత మంచి సాక్ష్యం ఏం కలిగి ఉండాలంట? వీళ్ళు చర్చిల్లో మాత్రం మహాభక్తులు అంటే ఇక్కడికి వస్తే మహా దుర్మార్గులండి, అబ్బాయి ఆ సాక్ష్యం కాదు. నిజంగా అబ్బా ఎంత దేవుని సన్నిధి అంటే ఎంత ప్రేమ అండి, దేవుడు అంటే బయట మనం చూపించేది. అదే ఇక్కడ పౌలు గారు మరీ చెప్తున్నాడు, దేవుని పిల్లలైన వారికి, దేవుని విశ్వసించిన వారికి, సంఘమునకు వెలుపటి వారు అంటే ఎవరు వాళ్ళు? సంఘమునకు వెలుపటి వారు అంటే దేవుని సన్నిధికి రావాళ్ళు, దేవుడిని నమ్మనవారు, అన్ని జనులు, వాళ్ళ చేత మనం ఏం పొందాలంట? మంచి సాక్ష్యం పొందినవారు. అమ్మో పలానా వాళ్ళండి, పలానా స్త్రీ అండి, పలానా ఆయనండి, అమ్మో వాళ్ళు నిజంగా వాళ్ళ భక్తి అండి, వాళ్ళ ప్రార్థన అండి, అమ్మో వాళ్ళ దేవుడండి అని మనము ఇక్కడ నేర్చుకున్న ఈ దేవుని మాటలను మన బ్రతుకుల్లో, సమాజంలో ఏం చేయాలి? మనం చూపించాలి. వారికి చూపిస్తే వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళండి, చాలామంది అన్ని జనులు మన గురించి మాట్లాడతారు, అయ్య బాబా వాళ్ళండి పలానా పెట్టిన తినరండి, పలానా ఈ మాటలు చేయరండి, ఈ కార్యక్రమాలు చేయరండి అని కొంతమంది సమాజంలో మన గురించి కొన్ని సాక్ష్యాలు చెప్తూ ఉంటారు కదండి. సమాజంలో చాలామంది చెప్తూ ఉంటారు కొన్ని సాక్ష్యాలు, వాళ్ళు ఎలాగండి, వాళ్ళ పద్ధతి ఎలాగండి అని వాళ్ళు చెప్పగానే, అంటే వాళ్ళు మన సన్నిధికి రారు అండి, మన ప్రార్థన అయినా మన గురించి వాళ్ళకి సాక్ష్యం చెప్తున్నారు. ఎలా చెప్తున్నారా సాక్ష్యము? వాళ్ళ బైబిల్ చదివారా? ఏమా బైబిల్ చదివారు వాళ్ళు? చెప్పండి. మరి ఎలాగా నీ గురించి ఎలా వాళ్ళు సాక్ష్యం చెప్తున్నారు? చర్చికి రారు, బైబిల్ చదవరు కదా, ఎలా చెప్తున్నారు? నీ ప్రవర్తన ఏంటది? నీ ప్రవర్తన, నీ జీవించే జీవిత విధానాన్ని బట్టి ఏంటి దేవుడి గురించి వాళ్ళు మన గురించి సాక్ష్యం చెప్తున్నారు. అదే విషయాన్ని ఇక్కడ పౌలు గారు చెప్తున్నారు. ఏమని తెలుసా? సంగమునకు వెలుపటి వారి చేత మంచి సాక్ష్యము పొందినవాడై ఉండాలి. సంఘములోనే కాదు, సంఘము బయట కూడా మనం ఎలా ఉండాలంట? మంచి సాక్ష్యం మనకి ఉండాలి. చూసారా, దేవుడు చెప్తున్నాడండి ఇది.
లోకంలో అనేకమైన విశ్వాసాలు మతాలు ఉన్నప్పుడు వాళ్ళు ఏంటంటే ఆ సన్నిధిలోనూ వారి సమాజంలోనే ఉంటారు, కానీ బయటికి వెళ్తే వాళ్ళు మాత్రం ఈ మంచితనం అనేది కాపాడుకోలేరు. కనుక ప్రియమైన దేవుని వల్ల దేవుడు అంటే నిజంగా ఎంత గొప్పవాడంటే తాను నమ్మిన బిడ్డలను, తనను అనుసరిస్తున్న ఈ బిడ్డలకు సంఘంలో సమాజంలో ఎలా బ్రతకాలి, ఎలా జీవించాలి అనే విషయాలు దేవుడు జీవగ్రంథంలో ఎన్నో విషయాలు అయినా రాసిపెట్ట. పాత నిబంధనలు ఇశ్రాయేలు కానీ చెప్తున్నాడు, మీరు సమాజంలో ఎలా బ్రతకాలి, ఎలా జీవించాలి, మీ బతుకు ఎలా ఉండాలి, మీ జీవితం ఎలా ఉండాలి, మీ భక్తి ఎలా ఉండాలి, మీకు ఆచారాలు ఎలా ఉండాలి, వాళ్ళకి ఆచారాలు కూడా చెప్పాడు, మీ కట్టడలు ఎలా ఉండాలి, మీరు ఏమి తినాలి, ఏమి తినకూడదు, ఏ పనులు చేయాలి, ఏ పనులు చేయకూడదు అని ఎన్నో సంగతులు దేవుడు మరి ఇశ్రాయేల్కి ఆయన ఆనాటి నుండి చెప్పుకుంటూ వస్తున్నాడు. అలా దేవుడు తన పిల్లలకి చెప్పుకుంటూ వస్తున్నా మరి లోకంలో మరి ఉన్న వాళ్ళు దేవుని పిల్లల కంటే ఎక్కువ ఉన్నారు. మరి లోకంలో ఉన్న వాళ్ళు ఏం చేస్తారు? దేవుని పిల్లలను చూస్తూ ఊరుకుంటారండి? దేవుని పిల్లలు తమ ఆరాధన చేసుకుంటూ ఊరుకుంటారా? దేవుని పిల్లలు తమ భక్తిని ప్రదర్శించుకుంటూ చూస్తారా? దేవుని ఆరాధించుకుంటూ చూస్తారా? ఇది ఈనాటి కాలం కాదు, కానీ ఒకసారి మనం కీర్తనల గ్రంథంలోకి వెళ్తేనండి ఒక మంచి మాట మనం చూద్దాం. 2వ దేవుని నమ్ముకున్నాం కదా, మనం ఆరాధించుకుంటున్నాం కదా, మనం పూజించుకుంటున్నాం కదా, నీ ఎదుటోళ్ళు మన జోలికి రాకుండా ఉంటారండి. వాళ్ళు ఏం చేస్తారని గ్రంథంలో రాయబడిందంటే, ఇది కీర్తనల గ్రంథము 2వ అధ్యాయము. ఒకసారి కీర్తనల గ్రంథము 2వ అధ్యాయము 3వ వచనాన్ని మీరు చూడగలిగితే, భూరాజులు యెహోవాకును ఆయన అభిషక్తునికిని విరోధముగా నిలబడుచున్నారు. ఏలికలు ఏకీభవించి. ఇక్కడ భక్తుడు చెప్తున్న మాట చూడండి. ఇక్కడ దేవుడు ఉన్నాడు, మన దేవుడు నమ్ముతున్నాం, మనం ఆరాధించుకుంటున్నాం, మనం పూజ చేసుకుంటున్నాం, మన కార్యక్రమాలు మనం చేసుకుంటున్నాం. ఈ పరిపాలన చేసేవారు ఏలికలంట ఏం చేస్తున్నారు తెలుసండి? పోనీ వాళ్ళు దేవుడిని ఆరాధించుకుంటున్నారు కదా, వాళ్ళు దేవుడిని పూజించుకున్నారు కదా, వారి కార్యక్రమాలు చేసుకుంటున్నారు, ఊరుకుంటున్నారా? అమ్మో కాదు. ఏం చేస్తున్నారంట? యెహోవాకును ఆయన అభిషక్తుని కంటే క్రీస్తుకును విరోధముగా నిలబడి ఉన్నారు. ఏలికలు అంటే పరిపాలించేవారు, పాలన చేసేవారు ఏకీభవించి ఆలోచన చేయుచున్నారు. ఈరోజు మన దేశంలో మన జరుగుతున్న పరిస్థితులు మీకు వివరిస్తాను. నిజంగానండి, క్రైస్తవులుగా మనకి దేవుడు కొన్ని కట్టడలు ఇచ్చాడు, కొన్ని విధులు ఇచ్చాడు, కొన్ని కార్యక్రమాలు ఇచ్చాడు. సమాజంలో మనం ఎలా బ్రతకాలో ఇక్కడ దేవుని పిల్లలకి వాళ్ళు ఏం చేస్తున్నారంట? విరోధం అంటే నువ్వు ప్రార్థన చేసుకుంటావు అనుకుంటే నువ్వు చేసుకునేవారు, నువ్వు చర్చి కట్టుకునేవారు, నువ్వు ఆరాధన చేసుకుంటే నిన్ను ఆరాధన చేయనవరు, నువ్వు దేవుని సన్నిధికి వెళ్ళనవరు. భూరాజులు ఎవరంటే వాళ్ళు? భూరాజులు యెహోవాకును ఆయన అభిషక్తునికిని విరోధముగా నిలబడుచున్నారు. ఏలికలు ఏకీభవించి, జాగ్రత్తగా నెలమాట, ఏలికలు ఏకీభవించి. ఏలికలు అంటే పరిపాలన చేసేవాళ్ళు. ఏకీభవించి అంటే ఒకటైపోయి ఆలోచన చేస్తున్నారు. ఎవరి గురించి ఆలోచన ఏకీభవిపోయి? దేవుని గురించి, ఆ దేవుని నమ్మిన ప్రజల గురించి. ఈరోజు మనం భూమి మీద బ్రతుకుతున్నామంటే ప్రేమైన దేవుని వల్లరా, దేవుడంటే నిజంగా ఆయన నమ్మిన బిడ్డలను, ఆయన విశ్వసించిన బిడ్డలను, ఎన్ని నమ్మని అన్ని జనులు ఉన్నారు సరే వాళ్ళు ఊరుకుంటారనుకుంటున్నారా? అక్కడ ఏం చేస్తున్నారంటే వాళ్ళు పోనీలో వారు ఏదో నమ్ముకుంటున్నారండి, వాళ్ళు చక్కగా భక్తి చేసుకుంటున్నారని, ఎంచగా ప్రార్థనలు చేసుకుంటున్నారని ఊరుకుంటారా? నో, ఏలికలు ఏకీభవించి వీళ్ళ చర్చిలు బాగా పెరిగిపోతున్నాయి, వీళ్ళ ప్రార్థనలు బాగా పెరిగిపోతున్నాయి, వీళ్ళ భక్తి బాగా పెరిగిపోతుంది, వీళ్ళ విశ్వాసం బాగా పెరిగిపోతుంది, మనోళ్ళు తగ్గిపోతున్నారు. ఏం చేయాలి? ఏలికలు ఏకీభవించి ఏం చేశారు? ఆలోచన చేశారు.
మన దేశంలో మన రాష్ట్రంలో చూస్తేనండి, మనం ఎక్కడికి వెళ్ళినా హిందువులు చిన్న చిన్న గుళ్ళు, చెరువుల దగ్గర, కాలువల దగ్గర, రోడ్డు పక్కన ఎలా ఉంటాయండి? చాలా ఎక్కువ ఉంటాయి కదా. మనకు చర్చిలు ఎక్కువ ఉంటాయా, గుళ్ళు ఎక్కువ ఉంటాయండి? గుళ్ళు. కానీ మొన్నటిదాకా తగలబడిపోతుంది అని చెప్తున్నా చూసారా, మణిపూర్ అనే రాష్ట్రంలో అంట, ఇక్కడ ఎలాగైతే మనకి ఈ గుడులు ఎలాగైతే విస్తారంగా ఒక ఊరికి వచ్చి 15, 20 ఉంటాయో, అలాగ ప్రతి సొందుకి, ప్రతి ప్రాంతానికి చర్చిలు విపరీతంగా ఉంటాయంటండి. ఎక్కడ? మణిపూర్ అనే రాష్ట్రంలో. మనం చాలా ప్రార్థన చేసాం, చాలామంది సహాయం చేసాం. విపరీతమైన క్రైస్తవులుగా, క్రైస్తవ్యములు నెంబర్ 1గా ఉన్నది ఏం చేశారు తెలిసే? రాజులు. చూసారు, 2000 దేవుడు కూడా ఎంత గొప్ప మాట చెప్తున్నాడు చూడండి. 2000 సంవత్సరాల క్రితం పూర్వం రాజులు ఏం చేస్తున్నారు? యెహోవాకును ఆయన అభిషక్తునికి విరోధముగా నిలబడి ఏలుకలు ఏకీభవించి ఆలోచన చేస్తున్నారు. ఏంటి ఆలోచన? వీళ్ళు పెరిగిపోతున్నారు, చర్చిలు పెరిగిపోతున్నాయి, వీళ్ళ మతం పెరిగిపోతుంది, వీళ్ళ విశ్వాసం పెరిగిపోతుంది, ఎలా అని పంపించారండి ఆర్ఎస్ఎస్ అనే దౌర్భాగ్యపు ఒక సమాజాన్ని. నిజంగానండి, ఎంత ఈరోజు మన ఎక్కడో దేశంలో, విదేశాల్లో ఎక్కడో, ఆ సిరియాలోనో, లెబనాన్లోనో, ఆ ఇరాక్లోనో, ఇరాన్లో వినేవాళ్ళం క్రైస్తవులండి పాపం అందరూ లైన్గా పెట్టి కాల్ చేస్తున్నారండి అని మీరు చూసి ఉంటారు. లైన్గా నుంచోబెట్టి గన్నులతో అందరూ పట్టుకుని కాల్ చేసి చంపేసేవారండి. ఎందుకు రాలి చంపేస్తున్నారంటే క్రైస్తవులైనందుకంట. వాళ్ళకి ఎందుకు చంపుతున్నారంట? క్రైస్తవులైనందుకు చంపుతున్నారు విన్నాము ఒకప్పుడు. కానీ ఈరోజు అదే పరిస్థితి ఎక్కడొచ్చింది? ఇప్పుడు మనకి మన దేశంలో కూడా వచ్చేసింది. మన దేశంలో కూడా జరుగుతున్నాయి. ఆ రాష్ట్రంలో ప్రియమైన దేవుని వాళ్ళు ఎంత భయంకరంగా వాళ్ళు తగలపెట్టేశారో తెలుసా? ఎంతో అందంగా కట్టుకున్న చర్చిలన్నీ కాల్చేసి తగలపెట్టేశారండి. వాళ్ళ ఇల్లు తగలపెట్టేశారు. ఎందుకో తెలుసా అది? ఆ హింస ఎందుకో తెలుసా? వాళ్ళు క్రైస్తవులు దేవుని పిల్లలని, దేవుని ఆరాధించుకుంటున్నారని, దేవుని కోసం వాళ్ళు బ్రతుకుతున్నారని. వాళ్ళు బ్రతుకుతే నీకేంటి? నిన్నేమైనా శపించారా? నిన్నేమన్నా నీ ఆస్తిలో దోచేసుకున్నారా? లేదండి. చూడండి ఎక్కడి నుంచి బయలుదేరిపోయిందో చూడండి. ఈ రాజులు యెహోవాకును ఆయన అభిషక్తునికి విరోధముగా నిలబడుచు ఏం చేస్తున్నారు? ఏకీభవించి, ఆ మాట నాకు చాలా ఏకీభవించి, ఏలుకలైన వారు ఏం చేస్తున్నారు? ఏకీభవించి ఆలోచన చేస్తున్నారు. వీళ్ళు ఎలాగా ఈ క్రీస్తుని నమ్మిన వారిని, ఈ దేవుని నమ్మిన వారిని, ఈ దేవుని ఆరాధించిన వారిని ఏం చేయాలి? ఎలాగ వీళ్ళని అణిచివేయాలి? వీళ్ళు ఎలాగ వీళ్ళని నాశనం చెయ్యాలి అని ప్రియమైన దేవుని వల్ల ఈరోజు మన దేశంలో భయంకరమైన పరిస్థితి మనం చూస్తే. ఒకే మణిపూర్ రాష్ట్రమే కాదంటండి, నిజంగా యూట్యూబ్లో నుండి చూస్తుంటే నిజంగా ఎంత బాధ అనిపిస్తుంది. అయ్యి బాబు, ఇంత భయంకరమైన పరిస్థితి మా దేశంలోనా? ఇంత భయంకరమైన పరిస్థితి మా సమాజంలోనా, మా ప్రాంతాలలోనా? దానికి కారణం ఏంటో తెలుసా? భూరాజులు ఎవరెవరో పరిపాలన చేసే వాళ్ళ అధికారులు. వాళ్ళ మతం ఉండాలి, వాళ్ళ కులమే ఉండాలి. ఈ యేసు నమ్మిన వారు, ఈ దేవుని నమ్మిన వారు ఏం చేయకూడదు? విరోధులైపోయి వాళ్ళకి ఆలోచన చేసి వీళ్ళని అనకదొక్కేయాలి, ఎలా నాశనం చేయాలి, వాళ్ళకి ఎలా రిజర్వేషన్ లేకుండా చేయాలి, వారిని ఎలాగ దేవునికి ఏంటి సమాజానికి దూరం చేసేయాలి, ఎలాగ అంటరాని వాళ్ళకి చేసేయాలి, ఎలాగ వాళ్ళని తక్కువ వాళ్ళని చేసేయాలని అండ్ ఇప్పటికే మనం 10 సంవత్సరాలు బీజేపీ అనే పరిపాలనలో నిజంగా మనం చూస్తున్నాం. ఏ రోజు చూసినా నెమ్మది లేదండి, ఏ రోజు చూసినా సమాధానం లేదు. ఎందుకంటే వచ్చిన ఆ పార్టీ భయంకరమైనండి, ఆర్ఎస్ఎస్ అనే పార్టీ నుంచి వచ్చిందండి. మన దాసులు చెప్పారు, చింతలో గోరు వచ్చి కూడా వాళ్ళు పెట్టి ఆ మతాన్ని ఏం చేస్తున్నారు వాళ్ళు? ఏంటి సహోదరులుగా మన అందరం మన ప్రమాణం చేస్తామని, భారతదేశము నా మాతృభూమి, భారతీయులంతా. అబ్బా, ఎంత దొంగ ప్రమాణం అండి అది, ఎంత దొంగ ప్రమాణమో చూడండి అది. భారతీయులంతా మరి అదేంటి నరికేస్తున్నా ఏంటి? మణిపూర్ రాష్ట్రం నుంచి ఇంత భయంకరం పరిస్థితి తెలుసండి. ఆడ చెల్లెళ్ళండి బట్టలు కూడా తీసేసండారు. ఏంటి మూకుమ్మడిగా రోడ్లంటే నడిపించుకుని తీసుకెళ్ళారండి, ఊరేగింపుకుంటా బట్టలు కూడా తీసేసి. మణిపూర్ రాష్ట్రంలో ఎవరాళ్ళు? క్రైస్తవులైనందుకండి ఎంత భయంకరమైన, ఎంత రెచ్చిపోతున్నారు చూడండి. బైబిల్లో చూడండి, విరోధముగా లేచిపోతున్నారు వాళ్ళు.
వారి విరోధంగా లేచిపోయి ఏకీభవించి ఆలోచించేసి నిజంగా తలదించుకున్నదండి. కళ్ళు ఎవ్వరు కూడా పరిపాలిస్తున్న పరిపాలకుడు కూడా ఏమనలేదు. ఎందుకంటే ఆడే పంపించాడు కాబట్టి. ఆడే నాశనం చేసేయండి. క్రైస్తవం పెరిగిపోయింది మణిపూర్లో. చట్టాలన్నీ మార్చేస్తున్నారు. మొన్న తెలంగాణ ఒకడు అంటున్నాడండి, మేము రాగానే ఏం మార్చేదో తెలుసా, రాజ్యాంగాన్ని మార్చేస్తాం. మహనీయుడు ఎంతో నిద్రలేని రాత్రులు గడిపి రాజ్యాంగాన్ని రాస్తే మహనీయుడు ఈడు అంటున్నాడండి, ఇప్పుడు ఎలక్షన్లో మేము గెలిచేస్తాం, రాజ్యాంగాన్ని తీసేస్తాం అంటున్నాడండి. అయ్యో బాబోయ్, ఆల్రెడీ 10 సంవత్సరాల్లో చాలా మార్పులు చేసేసారండి. ఇది ఈనాటిది కాదండి. ఒకసారి పాత నిబంధనలోకి వెళ్తేనండి, ఎప్పుడైతే దేవుని బిడ్డలు ఎక్కువ అవుతారో దుష్టుడు ఎలా ప్రబలపడతాడో ఒకసారి చూద్దామా. నిర్గమకాండము ఒకసారి మొదటి అధ్యాయము, నిర్గమకాండము మొదటి అధ్యాయం 8వ వచనం నుంచి. అప్పుడు యోసేపు ఎరుగని కొత్త రాజు ఐగుప్తుని ఏలన ఆరంభించెను. అతడు తన జనులతో, అంటే ఎవరు తన జనులతో మాట్లాడుతుంది ఇక్కడ జాగ్రత్తగా గమనించాలి. ఐగుప్తి రాజు మాట్లాడుతున్నాడు తన జనులతో. ఏమనో తెలుసా, ఇదిగో ఇశ్రాయేలు సంతతి అయిన ఈ జనము మనకంటే విస్తారముగా బలిష్టముగా ఉన్నది. చూడు, ఆ మాట జాగ్రత్తగా గమనించాలి. ఇదే మన దేశంలో కనిపిస్తుంది. ఇదే రోజు ప్రభుత్వాలు చెప్తున్నాయి. ఏమన్నా తెలుసా, అదిగో మన మతం కంటే మన కులం కంటే వీళ్ళు పెరిగిపోతున్నారు బలిష్టంగా బలముగా. మరి ఏం చెయ్యాలి? వారు విస్తరింపకూడదు. ఎవరిది ఆలోచన? ఎక్కడ, ఏ దేశంలో, ఎప్పుడు? ఐగుప్తి దేశంలో ఇశ్రాయేలు అక్కడ ఉన్నారు. జాగ్రత్త గమనించాలి. ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశంలో ఉన్నారు. వీళ్ళు చాలా బలవంతులుగా, తమ జన విస్తరత పెరిగిపోయింది, జనం పెరిగిపోయారు. కానీ అక్కడున్న రాజు, ఐగుప్తి రాజు హృదయంలో పుట్టింది ఒక కోరిక. ఏంటో తెలుసా? అమ్మో, మన జనమ కంటే మన ప్రజల కంటే వీళ్ళు ఎలా ఉన్నారు? బలిష్ఠులుగాను విస్తారముగా ఉన్నారు. గనుక మనం ఏం చేయాలి తెలుసు? ఇప్పుడు వీళ్ళని అణిచేయాలి. ఏం చేయాలి? ఆయన ఏం చేశారో తెలుసా ప్రియమైన దేవుని వాళ్ళని అణిచేయాలని వాళ్ళు ఏం చేశారంటే, ఒకసారి మీరు చూస్తుంటే 21-22 వచనం, 22 వచనం చూడండి. 22 వచనం. అయితే ఫరో ఎబ్రీయులలో పుట్టిన ప్రతి కుమారుని నదిలో పారవేయుడి, ప్రతి కుమార్తెను బ్రతకనీయుడని అంటే వారితో ఏం చేశారు? వాళ్ళని ఆజ్ఞాపించెను. ఏం చెప్పాడో తెలుసా ఫరో? వీళ్ళని చంపేయండి మగబిడ్డలందరినీ. ఆడవాళ్ళు అయితే మా ఇంట్లో పని చేసుకుని ఉంటారు, యుద్ధాలకు వెళ్ళరు, మా బానిసలుగా ఉంటారు. గనుక మాకంటే జాతకాలు, మాకంటే ఈ జనం ఎలాగుంది? ఇశ్రాయేలు జనం విస్తారముగా ఉంది, బాగా బలిష్ఠులుగా ఉన్నారు. రోజు రోజుకి చర్చలు పెరిగిపోతున్నాయి, రోజు రోజుకి ప్రార్థనలు పెరిగిపోతున్నాయి. క్రైస్తవులు విపరీతంగా పెరిగిపోతున్నారు. ఎలా? వీళ్ళంతం చేయటం, ఎలా నాశనం చేయటం. ఆ రోజు ఇశ్రాయేలీలు పెరిగిపోతున్నారని ఐగుప్తి రాజులోకి ఆలోచన పుట్టింది. వెంటనే ఏమైనా శాసనం పెట్టాడో తెలుసా? మగ బిడ్డ పడితే వెంటనే వాడిని ఏం చేయాలి? చంపేయండి, అంతే, నదిలో పడేయండి. చూసారా? ఇంతకీ వాళ్ళ మీద ఎంత కోపం అంతకి? వాళ్ళు ఎవరు? వాళ్ళు ఇశ్రాయేలు ఎవరు? దేవుని పిల్లలండి. దేవుని పిల్లలు, దేవుణ్ణి ఆరాధించేవాళ్ళు, యథార్థమైన దేవుని పూజించేవాళ్ళు, ఒక ప్రత్యేకమైన జనాంగం. అబ్రాహాము, ఇస్సాకు, యాకోబుల దేవుని సంతతి. ఆ సంతతిలోంచి లోకరక్షణ రాబోతున్నాడు. అటువంటి వారిని ఇక్కడ ఏం చేస్తున్నాడో తెలుసా రాజు? చూడు, ఆ మాట నాకు చాలా ఆశ్చర్యం కలిపి. ఇదిగో ఈ జనము మన జనమ కంటే విస్తారముగాను బలిష్టముగా ఉంది. బాగా పెరిగిపోతున్నారయ్యా, వీళ్ళు పెరగడానికి వీల్లేదు, కాల్చేయండి అన్నాడంతే, ఆర్డర్ ఇచ్చాడంతే. మొత్తం మణిపూర్ అంతా ప్రియమైన దేవుని కాల్చి నిజంగా సేవకులంతా నరికి చంపారండి. చర్చిలన్నీ కాల్పు. మన వాళ్ళందరూ మనకి వెళ్ళి చూస్తుంటండి, నిజంగా చెప్తేనే బాధ అనిపించింది. వారు వెళ్ళి అక్కడ చూస్తేనంటండి, అసలు ఎక్కడ ఎంతో చక్కగా కట్టుకుని వాళ్ళ దేవాలు ఇల్లులు బాగుండవంటండి. చర్చిలు మాత్రం చాలా బాగుంటాయంట. అక్కడ ఇల్లులు బాగోవంట, చర్చిలు మాత్రం
చాలా బాగుంటాయి, చాలా అందంగా కట్టుకుని చక్కగా ఆరాధించుకునేవారంట. పెరిగిపోతుంది మనకంటే జనం, పెరిగిపోతున్నా మనకంటే బలిష్ఠులు అని వాళ్ళని తరిమి 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 ప్రేమ దేవుని అడవులంట తోలేసి చర్చిలన్నీ కాల్చేశారండి. ఆలోచిస్తున్నారా? ఈరోజు మనం క్రైస్తవులుగా, దేవుని పిల్లలుగా దేవుడు అదే చెప్పడు. అప్పుడు వాళ్ళు ఏం చేశారో తెలుసా? ఈ భయంకరమైన పరిస్థితి వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేశారో తెలుసా? ఏం చేశారు? మosకేసి పడుకున్నారు వచ్చాక లోపలికి వెళ్ళిపోయి ప్రార్థన. వాళ్ళు ఏం చేశారు తెలుసా? ప్రార్థన చేశారు. ప్రార్థన చేయగానే దేవుడు ఏం చేశాడో చూడండి. మన ఆ మాట మనం చూస్తుంటే 3వ అధ్యాయము వెంటనే 2వ అధ్యాయము 23వ వచనం. అలాగున అనేక దినములు జరిగిన పిమ్మట ఐగుప్తు రాజు చనిపోయెను. ఏ రాజు అయితే ఇశ్రాయేలుని అణిచెయ్యాలని, నాశనం చేయాలి, సంహరించాలనుకున్నాడు, ఆ రాజు చచ్చిపోయాడు. అది ఇశ్రాయేలులు తాము చేయుచున్న వెట్టు పనులను బట్టి నిట్టూర్పులను విడుచుచు మొర్ర పెట్టుచుండగా, వాళ్ళకెట్టుతున్న భయంకరమైన హింసలు. ఎందుకంటే ఈ హింసలు పెడితే వీళ్ళు పారిపోతారు, మానేస్తారు. లేకపోతే తెలుసా మీకు హింసలు ఎందుకు వస్తాయి? ఇక రూల్స్ ఎందుకు పెట్టేస్తారు, కట్టడాలు ఎందుకు పెట్టేస్తారు అనుకుంటున్నారు? చర్చిలకి వెళ్తే కంపల్సరీగా మీరు బీసీసీ తీసుకోవాలి. బీసీసీ అని సర్టిఫికెట్ ఉన్నాయి మీరు చర్చికి. మనం చెప్తున్నారు బాప్తీసం తీసుకోవడం కూడా ఏం కావాలంట? ఢిల్లీలో బాప్తీసం తీసుకుంటే ఏం కావాలంట? సర్టిఫికెట్ కావాలంట. నేను క్రైస్తవుని పలానా చర్చికి వెళ్తున్నాను అని సర్టిఫికెట్ ఉంటేనే కానీ బాప్తీసం ఇవ్వరంట ఢిల్లీలో. ఆలోచిస్తున్నారా? నిజంగా దేవుడు ఆ రోజు వాళ్ళకి ఈ భయంకరమైన పరిస్థితులు వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేశారో తెలుసా? దేవునికి ఏం చేశారో తెలుసా? వాళ్ళు మొరపెట్టారండి, నిట్టూర్పులు విడిచారు, కన్నీళ్ళు కార్చారు. దేవా, ఏంటి ఈ పరిస్థితి మాకు? అయ్యా, నీవే కదా అబ్రహాం, ఇస్సాకు, యాకోబులతో ప్రమాణం చేసావు దేశాన్ని ఇస్తానని. మాకేంటి తండ్రి? వాళ్ళు నిట్టూర్పులు విడిచారండి. వాళ్ళకి ఎంతో మొరపెట్టారు. దేవుడు గొప్పగా ఇశ్రాయేలును విడిపించడానికి మోషే అనే నాయకుడు వచ్చి వాళ్ళు విడిపించాడు. ఏంటి ఇది? ప్రతి తరంలో, ప్రతి జనరేషన్లో మనం చూస్తుంటే దేవుని నమ్మిన వారిని, దేవుని వెంబడించిన వారిని, దేవుని పూజించే వారిని ఏంటి వాళ్ళు కంపల్సరిగా వీళ్ళు విస్తరించిపోతున్నారు, పెరిగిపోతున్నారని అని చేయడానికి అందరూ బయలుదేరిపోతున్నారు. ఇలా ఎందరో బయలుదేరి వాళ్ళు భయంకరమైన హింసలండి, భయంకరమైన హింసలు, భయంకరమైన పరిస్థితులు వాళ్ళకి కల్పించి వారిని నాశనం చేయాలని వారి ప్రయత్నము, వారి ఆలోచన అండి. కనుక ఈ పరిస్థితుల్లో దేవుని పిల్లలు మనం ఏం చేయాలి? చూడండి, కీర్తనల గ్రంథము 83వ అధ్యాయము, కీర్తనల గ్రంథం 83 4వ వచనం కానీ చూడండి, అక్కడ చెప్తున్నారు. చూడండి, ఎవరో మీకు చెప్పాను కదా ఇశ్రాయేల్ గురించి చెప్తూ, వారు ఇశ్రాయేలీల పేరు ఇంకా ఉండకూడదు, ఇశ్రాయేల్ వాళ్ళు ఉండకూడదు భూమి మీద, వాళ్ళు నాశనం చేసేయాలి, వారు ఇంకా పేరు ఉండకూడదు. చదువుతండి అమ్మా. జ్ఞాపకమును రాకుండా, జనముల్లో నుండకుండా వారిని సంహరించదము రండి అని చెప్పుకొనుచున్నవారు ఏక మనసుతో వారు ఆలోచన చేసుకుని ఉన్నారు. అయ్యి బాబోయ్, ఇందాకేమో పరో ఏమంటున్నాడు అక్కడ? ఇశ్రాయేలు బలిష్ఠులు అయిపోతున్నారు, బాగా పెరిగిపోయారు, వీళ్ళందరినీ చంపేయాలి, మగవాడిని బతకడం ఇవ్వడానికి వీలు లేదు అని. ఇక్కడికి వచ్చేటప్పుడు అంటున్నాడు, రండి ఇశ్రాయేలు అందరిని చంపేద్దాం. ఎందుకని? వాళ్ళు పెరిగిపోతున్నారు. యెహోవాను ఆరాధించేవాళ్ళు, యథార్థంగా ఆరాధించేవాళ్ళు, యథార్థంగా దేవుని పూజించేవాళ్ళు ఎక్కువైపోతున్నారని చూడండి. ఆ మాటని ఎంత భయంకరంగా మాట్లాడుతున్నారు చూడండి. వారు అంటున్నారు, దేవుని ఎరగని వారు అన్ని జనులు అంటున్నారు, ఇశ్రాయేలు పేరు ఇంకను జ్ఞాపకము రాకపోవునట్లు జనముగా ఉండకుండా వారిని సంహరించదము రండి అని చెప్పుకొనుచున్నారు ఏక మనస్సుతో. ఇందాకేం చదువుతుంది? ఏలికలు ఏకీభవించి ఇక్కడ ఏక మనస్సుతో వారు ఆలోచన చేసుకొని ఉన్నారు. ఏంటండి ఇంత కక్ష? ఏంటండి బాబు వీళ్ళకి? దేవుని నమ్మిన వారంటే ఇంత కక్ష ఏంటి? రండి మొత్తం గుమ్మ కొట్టండి, మొత్తం గుంపు అయిపోండి,
మొత్తం పోగైపోండి. రండి, ఆ యెహోవా నమ్మిన పిల్లలను, ఆ యెహోవాను ఆరాధిస్తున్న దేవుని పిల్లలను, జనాంగాన్ని మనం ఏం చేద్దాం? వాళ్ళ పేరు కూడా భూమి మీద ఉండకూడదు. చూడండి, ఆ మాట చూసారా? వారి ఇంకా జ్ఞాపకం, ఇంకా వారి జ్ఞాపకాల్లో ఉండకూడదు. వాళ్ళు భూమి మీద ఉండకూడదు. వాళ్ళంతా ఏమైపోవాలి? సంహరింపబడాలి, మొత్తం నాశనం చేయాలి. పదండి అని మొత్తం ఏక మనస్సుతో, ఎలాగంటండి? ఏక మనస్సుతో బయలుదేరిపోతున్నారంట. మరి ఏం చేయాలి పరిస్థితుల్లో? వాళ్ళందరూ ఏం చేశారో తెలుసా ప్రియమైన దేవుని వాళ్ళరా? వారందరూ ఏం చేశారో తెలుసా? దేవునికి మొరపెడితే దేవుడు ఏం చేస్తాడో తెలుసా? యెషయా గ్రంథము 14వ అధ్యాయం. దేవునికి ఎప్పుడైతే మొరపెడతారో, దేవునికి ఎప్పుడైతే ఆలోచన చేస్తారో, దేవునికి ఎప్పుడు విజ్ఞాపనలు చేస్తారో, దేవుడి నిర్ణయం చూడండి ఎలా ఉన్నదో. యెషయా గ్రంథం 14వ అధ్యాయం, యెషయా గ్రంథం 14వ అధ్యాయం 5-6 వచనాలు చూడండి. దుష్టుల దుడ్డు కర్రను మానని హత్య చేత జనములను ఘోరముగా కొట్టిన ఏలికల రాజదండమును యెహోవా వెర్రగొట్టి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఏం చేయడంటే చూడండి, ఆ మాట చూడండి. మానని హత్య చేత అంటే చంపేయాలి, నరికేయాలి, నాశనం చేసేయాలి, సంహరించేయాలని మానని హత్య చేత జనములకు క్రూరముగా కొట్టిన ఏలికల రాజదండమును. ఎందుకని మొర్ర పెట్టారు? ప్రభువాగో, ఎంత భయంకరమైన పరిస్థితి ఏంటి నాయన. నిన్ను ఆరాధించుకున్న మేము ఎవరిని శపించడం లేదే, మేము ఎవరిని నాశనం చేయటం లేదే, ఎవరికి కీడు చేయటం లేదే, ఎవరికి అన్యాయం చేయటం లేదే. కానీ అయినను నిన్ను అనుసరిస్తున్నామని, నిన్ను పూజిస్తున్నామని, నిన్ను సేవిస్తున్నామని భూరాజులు ఏం చేశారు? ఏకముగా కూడి ఏకీభవించి మొత్తం ఒకటే గుంపు అయిపోయారు. ఏం చేయాలనుకుంటున్నారు? వీళ్ళ పేరు ఏమన్నా ఎక్కడ ఉండకూడదట? జ్ఞాపకం ఉండకూడదు, భూమి మీద ఉండకూడదు ఇంక వీళ్ళ పేరు అని వారు ఏకీభవించినప్పుడు, ఎవరైతే తన బిడ్డలైన వారు, తన పిల్లలైన వారు మొరలు పెడతారనండి, వెంటనే దేవుడు బయలుదేరిపోతున్నాడు. అక్కడ ఏం చేస్తున్నాడు తెలుసా? మానని హత్య చేత జనములకు క్రూరముగా కొట్టని ఏలికల రాజదండమును యెహోవా ఏం చేస్తున్నాడు? వెర్రగా కొట్టేస్తున్నాడు. 6వ వచనం. వారి ఆగ్రహపడి మానిని బలత్కారము చేత జనులను లోపరిచిరి. వారు ఏం చేశారో తెలుసా? ఎందుకు దేవుడు వారి ఎరగొట్టేస్తున్నాడు? వాళ్ళని, వారి రాజదండాన్ని అంటే వారి అధికారాన్ని, వారి పరిపాలన ఎందుకు ఎరగొట్టేస్తున్నాడో తెలుసా? వారు ఏం చేశారంటే ఆగ్రహపడి మానని బలత్కారము చేత జనులను లోపరిచిరి. బలవంతముగా మనల్ని అంటున్నారండి, బలవంతం మార్పుడని వాళ్ళు చేస్తున్నారండి. ఏంటి ఈ హేతువాదులు, నాస్తికులు అండి, భయంకరమైన ఈ పరిస్థితులు వీళ్ళు, ఈ మత ఛాందస్యవాదులు వీళ్ళండి బలవంతంగా. మనం కూడా చెప్పాము, పాస్టర్ని ఇద్దరు కొడుతూ రే బొట్టు పెట్టండి రా అని బూతులు తిడుతున్నారండి. వాళ్ళ చొక్కాలు ఇట్లా లాగేస్తూ రే బొట్టు పెట్టండి, వీడికి బొట్టు పెట్టండి అని కేకలేస్తూ తిడుతున్నారండి. ఇదా ఏంటండి ఇది భయంకరమైన పరిస్థితి. ఈ సమయంలో మనం ఏం చేయాలి? మన ఊరు బాగుంది, మన గ్రామం బాగుంది, మన మండలం బాగుందా? మేమే ఎలాగ అనుకున్నాం మన దేశం బాగుందిరా బాబు, పక్క దేశాలు అలా అయిపోయి అనుకున్నాడు. నేను ఎప్పుడు సిరియాలోను, లెబనాన్లోను, ఇరాన్లో ఉన్నప్పుడు మన దేశం ఎంత బాగుంది అనుకున్నాను. బయలుదేరారంతే మత ఛాందస్యవాదులు. పరిపాలన రాగానే రెచ్చిపోయారు, చచ్చి తగలబెట్టేస్తున్నారు. మన ఈ మధ్యన అంటే చాలా బాధాకరమైన పాస్టర్ గారు తల నరికంటండి గోడకు తగిలించారంట. తల నరికేసి గోడకు తగిలించి, ఇదిగో రేపు మా ప్రభుత్వం రాత ఇదే, మా ప్రభుత్వం వస్తే ఇదే, మా ప్రభుత్వం వస్తే ఇదే పరిస్థితి అని వాళ్ళు తలకా నరికేసి పాస్టర్ గారిది ఆ చర్చికి వేలాడి తీశారండి. మమ్మల్ని చెప్తుంటే నాకు గుండె చాలా బాధ అనిపించింది. బాబు ఎంత భయంకరమైన పరిస్థితి. అడలెక్కిపోతున్నారండి ప్రార్థన చేసుకోవడానికి. ఇంటిల్లో కూడా ప్రార్థన చేసుకుంటున్నా లాక్కొచ్చి మరి బయట అండ్ మోగాళ్ళు పాస్టర్ అమ్మ గారిని, ఒక దేశం నిజంగా ఎంత భయంకరమైన దేశం అంటే, ఆ పాస్టర్ గారిని బట్టలు కూడా తీసి ఊరంతా తిరిగేశారండి. ఇటువంటి భయంకరమైన దేశంలో మనం ఉన్నామండి. ఊరేగింపుకుంటూ తీసుకెళ్తున్నారు పాస్టర్ గారిని. ఏం చేసి ప్రార్థన చేసుకుంటున్నారు ఇంట్లో.
ఆయన దేవుని పిల్లలారా, నిజంగానండి ఎంత భయంకరమైన దేశం, ఇంత భయంకరమైన పరిస్థితి. మరి ఎక్కడ ఎక్కడ కన్నీటి కాటి ప్రార్థన చేస్తున్నాం, ఎక్కడ మోకరించి ప్రార్థించి ఎక్కడ రోధిస్తున్నాం మనం ఆలోచించండి. మరొకసారి అది మత సాంతస పార్టీ వచ్చిందో ముందు సేవకులనే వేస్తారంతే, ముందు మాకేస్తారు టార్గెట్, తర్వాత మీరు. ఎందుకంటే వీళ్ళ దేవుళ్ళు నడిపించేది, ప్రార్థన చేసేది, పెళ్ళిళ్ళు చేసేది, బాప్తిసాలు ఇచ్చేది వీళ్ళనే. టార్గెట్ వాళ్ళు ఏంటారు, అందుకే తలలను నరికి చర్చిలకి ఎలాడదీస్తున్నారు మన దేశంలోనండి బాబు. మన కర్నూలు జిల్లాలోనండి ఒక తల్లి ముసలావిడ అంటే చిన్న ఊరికి దూరంగా ఒక చర్చి నడుపుకుంటే దౌర్భాగ్యులు కాల్ చేశారండి చర్చిని మొన్నే కర్నూలు జిల్లాలో. శ్రీపాపం భర్త లేడు, ఆమె సగం ఆ చర్చిని నడుపుకుంటుంది. ఇంటి సన్నిధానంగా ఎంత ప్రేమగా చూసుకుంటారు దైవజనులు, ఎంత చక్కగా చూసుకుంటారు, ఎంత చక్కగా తిండి లేకపోతే చర్చికి ఎన్నో కొనుక్కుని ఏం చేసుకుంటారు. ఈ దౌర్భాగ్యం ఏం చేశారు తెలుసా, కాల్ చేశారండి. బైబిల్లో అందుకే చెప్తున్నాడు, మనం ఏం చేస్తున్నాం, వాళ్ళకు నిట్టూర్పులు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేశారు తెలుసా, కన్నీళ్ళతో దేవా మొరలు పెట్టారండి. మొర పెడితే దేవుడు ఏం చేశాడంట, ఆ భయంకర పరిస్థితుల నుంచి ఎర్రగొట్టేస్తాడు ఆయన. మనకెందుకులే, మనం బాగున్నాం, బాగానే తింటున్నాం 3 పూటలు, చక్క ఆదివారం చర్చికి వెళ్తున్నాం అనుకుంటున్నారా. మరొకసారి వస్తే చూడండి, ఒకవేళ కర్మకాలి దేవుడు పర్మిషన్ ఇచ్చి వస్తేనండి, వాళ్ళు ఆల్రెడీ చెప్పేశారు, మన అంబేద్కర్ బొమ్మలు దాంట్లో వేస్తున్నాం కదా, అంబేద్కర్ బొమ్మలు ఉండనివ్వరు ఇంకా. ఎందుకు రాజ్యాంగం మార్చేసినప్పుడు ఆయన ఎందుకు ఇంకా, ఆయనకంతో కష్టపడి రాసి రాజ్యాంగాన్ని మార్చేస్తారు, ఇంకా మార్చేస్తాను స్టేట్మెంట్ ఇచ్చాడు నిన్న ఒక ఆయన.